టాలీవుడ్కు చెందిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధిస్తున్నాయి. కానీ ఇక్కడ పరిశ్రమ మాత్రం కొంతమంది చేతుల్లో నలిగిపోతోంది. ఆ నలుగురు పేరుతో కొంతమంది ఇండస్ట్రీని శాసిస్తున్నారు. పోనీ వారి మధ్య అయినా ఐక్యత ఉందా అంటే అదీ లేదు. ఈ కారణంగా టాలీవుడ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రభుత్వాల ఆగ్రహానికి గురవుతోంది. ఓ హీరో అరెస్ట్ అయ్యాడు. అయినా వారిలో మార్పు వచ్చినట్లుగా కనిపించటం లేదు. టాలీవుడ్లో చాలా మంది నిర్మాతలు ఉంటారు. కానీ పేరుకే చాలా మంది నిర్మాతలు. వారిలో కొంతమంది సినిమాలు తీస్తారు, చాలా మంది తీయరు. ఇతర సీనియర్ నిర్మాతలు సినిమాలు తీయటం కన్నా ఇండస్ట్రీలో ఇతర వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. థియేటర్లు లీజుకు తీసుకోవటం, క్యూబ్, యుఎఫ్ఓ లాంటి వాటికి లైసెన్సులు తీసుకోవటం, ఓటీటీలు రన్ చేయటం సహా చాలా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. వారే ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కానీ వారిలో వారే ఆధిపత్య పోరాటం కోసం ప్రయత్నిస్తూ ఉండటంతో మొత్తం వివాదం ప్రారంభమవుతోంది. ఇప్పుడు టాలీవుడ్లో సినిమాలు తీసేవాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఎగ్జిబిటర్లు సహా వివిధ రకాల ఆదాయ వనరులు ఉన్న చోట్ల కేవలం 4-5 ముద్రే కనిపిస్తోంది. ఆ కొద్ది మంది కూడా తమలో తాము ఆధిపత్య పోరాటం చేసుకుంటున్నారు, కుట్రలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమాలు మరొకరు పైరసీ చేసుకుంటున్నారు. తన గేమ్ చేంజర్ మొదటి రోజునే హెచ్డీ ప్రింట్ బయటకు వచ్చిందని, దానికి మరో నిర్మాత కారణం కావచ్చని దిల్ రాజు పరోక్షంగా తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. అంటే వారి మధ్య కూడా స్పష్టత, సఖ్యత లేదని అర్థమవుతోంది. ఈ నలుగురిలో కొంతమంది రాజకీయ అవసరాల కోసం ఇతర పార్టీలతో కలుస్తున్నారు. వారి వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీగా సినిమాలు రిలీజ్ అవుతోన్న సమయంలో థియేటర్ల బంద్ అనే నినాదం తీసుకురావటం వెనక ఆ నలుగురిలో ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారని, ఆయన ఏపీలో ఓ పార్టీకి సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారాలు మొత్తం వివాదాస్పదం అవుతున్నాయి. టాలీవుడ్లో ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమా ఫ్లాప్ కావడానికి మరొకరు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ఎజెండాలను కూడా అమలు చేస్తూ ఉండటంతో మొత్తంగా 2 తెలుగు ప్రభుత్వాలకు టాలీవుడ్ దూరమైంది. ఇప్పుడు ఆధిపత్య పోరాటం కూడా బహిరంగంగానే కనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ ఇక ఏకతాటిపైకి రావటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్లో ఎంతో మంది నిర్మాతలు ఉండేవారు. వారిలో అగ్ర నిర్మాతలు ఉన్నా బయటవారు వచ్చి స్వేచ్ఛగా సినిమాలు తీయగలిగేవారు. కానీ ఇప్పుడు బయటవారు వచ్చి సినిమాలు తీస్తే ఎంత పెద్ద హిట్ అయినా లాసులతో ఇంటికెళ్లాల్సిందే. ఎందుకంటే మధ్యలో ఉండేవారే అన్ని నొక్కేస్తారు. అందుకే కొత్త నిర్మాతలెవరూ టాలీవుడ్ వైపు రావటం లేదు. పాత నిర్మాతలే అంతా పెత్తనం చేసి ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నారు. పరిస్థితి మారకపోతే టాలీవుడ్ మరింతగా దిగజారిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.